హలో ఎవ్రీవన్. అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల కంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కి ఎందుకు గురవుతారు? ఇక్కడ కంపారిటివ్ గా చూసుకుంటే అమ్మాయిలలో నెంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఎక్కువ. అంటే ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్, ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చువేషన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్, ఇలా నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ. ఈ అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటేనే అమ్మాయిలు ఎమోషనలీ స్టేబుల్ అండ్ బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఏ ఒక్క హార్మోన్ ఫ్లక్చువేట్ అయినా అది మిగతా హార్మోన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కనుక ఎమోషనల్ గా టర్మాయిల్ ఉండి యాంగ్జైటీ, డిప్రెషన్, పానిక్ అటాక్స్, ఇరిటబిలిటీకి ఎక్కువగా గురవుతారు. కంపేర్ టు అబ్బాయిలు సింగిల్ మేజర్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, అంటే టెస్టోస్టెరాన్. వాళ్ళు కూడా ఎమోషనల్ స్వింగ్స్ ఆర్ మూడ్ స్వింగ్స్ కి గురవుతారు ఎప్పుడు ఈ టెస్టోస్టెరాన్ ఫ్లక్చువేట్ అయినప్పుడు. దీంట్లో ఒకటే హార్మోన్ గనక వాళ్ళ ఫ్లక్చువేషన్స్ కంపేర్ టు అమ్మాయిలు తక్కువ ఉంటాయి. సో అమ్మాయిలు అందుకే ఎక్కువగా ఎమోషనల్ టర్మాయిల్ లేదు అని అంటే ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది లేదంటే మెంటల్ గా స్టేబుల్ గా లేకపోవడం అనేది ఎక్కువగా అమ్మాయిలో మనం చూస్తూ ఉంటాం. Fiticus Homeopathy